వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇందాక అభిషేక్ శర్మ గారు, నిధి మేడం గారు చెప్పారు. అనుక్షణం ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్. సో మీరు కోర్స్ సర్టిఫికెట్ ఆటోమేటిక్ వస్తుంది ఎప్పుడైతే ఇక్కడ మీ సమయం కేటాయించినటువంటి మాకు అందరికీ ఖచ్చితంగా మన పాఠశాలను ఒక మంచి సాధించినట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం వెళ్ళాలి. 372 400 అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ ఉండే. చాలా మంది అడ్మిషన్స్ రావడం ఒక్కొక్కటి కట్టుకుంటూ వచ్చి ఈరోజు ఇంత లెగసీ అంటే ఇంత గొప్ప పేరు సంస్థ క్రియేట్ చేసిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 60+ స్కూల్స్ మేము కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అన్ని చోట్ల ఎక్స్పాండ్ అవుతున్నాం. సో కాబట్టి మళ్ళా కాంగ్రెస్ సార్ అక్కడెక్కడో కొంచెం చెప్పగలరు. మేము అందరం ఉన్నాం. అందరికీ లీడర్షిప్ ఆయన ఇచ్చే గైడెన్స్. आप अपने बच्चों के लिए इतने डेडिकेटेड हैं कि आप बारिश में भी यहाँ आ रहे हैं और अपने बच्चों को स्कूल के लिए भेज रहे हैं. इट नीड्स लॉट ऑफ करेज, लॉट ऑफ इंटरेस्ट टुवर्ड्स एजुकेशन. అదే స్కూల్ పంపించినప్పుడు అందరూ ఆ స్కూల్ వద్దు, ఆ స్కూల్ ఎప్పుడు నడవదు, పర్మిషన్ లేదు, ఏం లేదు, చాలా మంది బయటకెచ్చారు. కాకపోతే మనం వెతుకుతుంటే కిందికి రాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా కూడా మనం అదే పునాది చేసుకొని లాస్ట్ టైం ఒక 4-5 మెంబర్స్ 22 నుంచి ఇప్పుడు 30 మెంబర్స్ అయ్యేది. నెక్స్ట్ ఇయర్ చాలా డెవలప్మెంట్ ఇంత మంచి వాతావరణంలో మరి ఈ విధంగా పట్టణానికి ఏ మాత్రం తీసుకొని విధంగా మరి ఈ విధంగా ఏర్పాటు చేయడం ఈ స్కూల్ అనేది చాలా పెద్ద సాహసం సార్గా తీసుకున్నది. ఎందుకంటే మామూలుగా సిటీలో అయితే జనరల్గా నర్సరీ వాళ్ళకే ఎట్లా లేకుండా కూడా 50,000 నుంచి 1 lakh రూపీ మనకు చేస్తున్నారు. అలాంటి మరి అదే స్థాయి ఎడ్యుకేషన్ తోటి మనకు ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ మరి ఈ గ్రామీణ స్థాయిలో మరి అందించడం అనేది మామూలు విషయం కాదు. అది నిజంగా ఈ ఫైనాన్షియల్గా చాలా మామూలు పడేది కాదు. ఇది సార్ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళకి నిజంగా కూడా మా అందరం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆ విషయానికి మరి సార్ వాళ్ళకు మేము గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మల్కాపు మురళి సార్ గారు కూడా మరి ఈ విధంగా పల్లవి స్కూల్లో ఒక ఫ్రాంచైజీ అనేది మా చిన్న మారుమూల గ్రామానికి ఇవ్వడం అనేది కూడా నిజంగా మామూలు విషయం కాదు. సార్ కూడా మేము అందరి తరఫున కూడా పేరెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా మా తరఫున కూడా మోరల్ సపోర్ట్ సార్ వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మరి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఇంత చేస్తున్నది కూడా మేము ఈ నామమాత్రం ఫీజులు వాస్తవానికి. ఎందుకంటే నేను మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళ పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. అక్కడ 55,000 రూపీస్ పర్ వాళ్ళ స్కూల్ ఫీజు. మరి దాంతో పోల్చుకుంటే ఇది నామమాత్రం ఫీజులే. మరి దానికి కూడా మన అందరం పేరెంట్స్ తరఫున కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా మన పిల్లల్ని ఇంకా మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దారు. మనం కూడా అందరం కూడా సపోర్ట్ కంపల్సరీ ఉన్నాము. ఎందుకంటే ఇంత చిన్న విలేజ్లో వాళ్ళు పెట్టి మనకి ఈ విధంగా సపోర్ట్ ఇస్తున్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు మన ఫ్యూచర్లో కూడా మన పిల్లల్ని ఎందుకంటే పిల్లల కోసం ఏ తల్లిదండ్రులు కానీ చాలా వరకు ఖర్చు పెట్టడానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్స్ ఎట్లయితే వీళ్ళని కూడా మనం చూసుకుంటారు. కాబట్టి మరి దాని విధంగా మనం కూడా అందరం కూడా సపోర్ట్ కంపల్సరీ